ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బ్యాక్ టు న్యూస్. పెట్టుబడులపై మండలిలో డైలాగ్ వార్ నడిచింది. వైసీపీ హయాంలో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని బొత్స సత్యనారాయణ చెప్పగా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఎందుకు ప్రభుత్వం మీద నమ్మకంతో, రాష్ట్రం మీద ఆ రోజున ప్రభుత్వం మీద నమ్మకంతో ఆ ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద వచ్చారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అదాని సన్నా ప్రధాని వచ్చాడు అధ్యక్ష. దాంతోపాటు నవీన్ జిందాల్ వచ్చాడు అధ్యక్ష. వీళ్ళందరూ మహామ్మలు ఎవరున్నారో దేశంలో అందరూ వచ్చారు అధ్యక్ష. అంతేకాదు ఏం చేశారా, 13 లక్షల కోట్ల రూపాయలు ఎమ్మెల్యే చేశారు అధ్యక్ష. ఏదైతే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వైజాగ్ లో శంకుస్థాపన చేశారో ఆ ప్రాజెక్ట్ కూడా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో ఆ రోజు మేము రాసుకున్న ఎంఐలో భాగమే ఆ రోజు చేశారు అధ్యక్ష. సమ్మిట్ జరిగిందన్నారు, వచ్చారు వెళ్ళారు, భోజనం చేశారు వెళ్ళారు, ఒకరు పెట్టుబడులు పెట్టలా. ఐఎమ్ సారీ, ఇన్వెస్టర్ సమ్మిట్ లో వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వెళ్ళారు అన్నారు కదా. ఒక్క ప్రాజెక్ట్ గ్రౌండ్ లేదు సార్, ఒక్క ప్రాజెక్ట్ గ్రౌండ్ లేదు. రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్ మీరు చేసింది కాదు, రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్ మీరు చేసింది కాదు. ఇది ఎట్టుందంటే అధ్యక్ష, కియా మోటార్స్ వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు పోస్ట్ పెట్టారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో కియా వాళ్ళని కలిశారంట, దానివల్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు అధ్యక్ష. ఎట్లయితుంది అధ్యక్ష?